18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదవండి. నేను చేయబో కార్యాన్ని అబ్రహామునకు దాచెదనా. దేవునికి స్తోత్రం చెప్తాను. అందరూ కూడా రెండు చేతులు ఉన్నవారు లేపి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం సౌండ్. నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచెదనా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? నేను చేయబోయేటువంటి కార్యాన్ని అబ్రహామునకు నేను దాచెదనా. నేను అడుగుతాను, ఎందుకు ప్రభువు అబ్రహాముకు చెప్పి చేయాలి? ఏదైనా పని అబ్రహాముకు దేవుడు ఎందుకు చెప్పి చేయాలి? అబ్రహాములో ఉన్నటువంటి అంత ప్రభువునకు ఇష్టమైనటువంటి గుణమేంటి? దేవుడు ఎందుకు అబ్రహాముకు తన విషయాలన్నీ తెలియజేస్తున్నాడు? నేను చెప్తాను. మన ఇంటి విషయాలన్నీ ఎవరికి చెప్పుకుంటాం? మనం చెప్పాలి. మన మనసులో ఉన్న విషయాలన్నీ. మనకంటూ ఒక వ్యక్తి ఉంటారు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, దుఃఖమైన సంతోషమైన కడుపులో ఉన్నదంతా చెప్పుకుంటే మన బాధ తీరినట్టు అనిపిస్తుంది. ఎవరాలు ఉన్నారా మీకు? ఎవరైనా అట్లా ఎవరైనా ఉంటే మీరు ధన్యులే. ఆమేన్. ఎందుకంటే కొంతమంది ఇంట్లో కూడా ఏం చెప్పుకోలేరు. సొంత భార్యకు కానీ భర్తకు కానీ వారి హృదయంలో ఉన్న చెప్పుకోలేరు. కానీ వాళ్ళ హృదయాన్ని పంచుకునే ఒక వ్యక్తి వారికి ఉంటారు. ఆమేన్. నేను అంటాను, బైబిల్లో దేవునికి కూడా అలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారట. ఆయన ఎవరంటే అబ్రహాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు తన హృదయాన్ని పంచుకునేటువంటి వ్యక్తిగా, దేవుడు తన మనస్సును పంచుకునేటువంటి వ్యక్తిగా అబ్రహాము ఉన్నారు. ఎవరికి మనం పంచుకుంటాము అంటే బైబిల్లో మనం చూస్తే, బయట మనం చూసినా కూడా మనకంటూ కొంతమంది స్నేహితులు మనకు ఉంటారు. ఎవరండి చెప్పాలి? ఉన్నారా మీకు స్నేహితులు? ఉన్నారా లేదా? ఉన్నారా? లేకపోతే మా చేతులు లేకుంటే లేకపోతే చేసుకోవాలి. మీరు సహవాసం ఉండాలి మనిషికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నలుగురితో స్నేహం చేయకపోతే మనిషి బయట ప్రపంచం మనిషికి అర్థం కాదు. ఆమేన్. బయట ప్రపంచం మనకు అర్థం కావాలంటే బయట వ్యక్తులతో మనం స్నేహం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. అబ్రహాము యొక్క స్నేహితుడు ఎవరు అంటే సాక్షాత్తు దేవుడే అబ్రహాము యొక్క స్నేహితుడు అంటే. రాత్రి చెప్పాను నేను, 3 సార్లు దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అనే మాట బైబిల్లో రాయబడింది. ఎన్నిసార్లు రాయబడిందండి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. 3 సార్లు బైబిల్లో అబ్రహాము నా స్నేహితుడు అని ఆ మాట రాయబడింది. ఎక్కడెక్కడ రాయబడింది చెప్తారా? రాత్రి చెప్పాను, చెప్పండి. చదవండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సాక్షాత్తు దేవుడే అంటున్నాడు. ఏమని? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అసలు దేవునికి మనిషికి స్నేహం ఏంటండి? దేవునితో మనిషి స్నేహం చేయగలుగుతాడా? సాధ్యమేనా? మన మనిషితో మనిషి స్నేహం చేయవచ్చు. ఎందుకంటే మనిషి యొక్క హృదయం ఏమిటో మనకు తెలుసు. మనిషి ఏం మాట్లాడతాడో మనకు తెలుసు.
ఆయన ఎలా ఉంటాడో మనకు తెలుసు, ఏం తింటాడో మనకు తెలుసు, అతనికి ఎలాగా ఉంటే ఇష్టమో మనకు తెలుసు. కాబట్టి మనం మనుషులతో స్నేహం చేయొచ్చు, కానీ దేవుడితో ఒక వ్యక్తి స్నేహం చేయడము సాధ్యమేనా? చెప్పాలి. మనిషితో మనం స్నేహం చేయొచ్చు, అది సామాన్యమైన విషయమే. కానీ దేవుడితో ఒక మనిషి స్నేహం చేయగలుగుతాడా? అది సాధ్యమేనా? ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన స్నేహం చేసే వాళ్ళు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆయన మనస్సు ఏమిటో అర్థం చేసుకోవాలి, ఆయన విధి విధానాలు ఏమిటో అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క లక్షణాలు ఏమిటో అర్థం చేసుకోవాలి. ఆయన వలె మనము మార్చబడినప్పుడే ఆయన స్నేహితునిగా మనం ఉండడానికి అర్హతను మనం పొందుకుంటాం. ఆమేన్. కానీ దేవుడే సాక్షాత్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే అబ్రహాము నా యొక్క స్నేహితుడు, మై ఫ్రెండ్. అబ్రహాం ఇస్ మై ఫ్రెండ్. ఆమేన్. రెండవ మాట ఎక్కడుంది? చదవండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం, 2 Chronicles చాప్టర్ 20 verse 7, 20వ అధ్యాయము 7వ వచనములో ఉన్నది. చదవండి. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానానికి నీవు శాశ్వతముగా ఈ యొక్క నేలనిచ్చావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా ఇదిగో ఈ దేశంలో ఉన్నటువంటి అన్యజనులందరినీ కూడా, ఫెర్జీలను అందరినీ కూడా ఎల్లగొట్టావు, కనానీయులను ఎల్లగొట్టావు, యెబూసీయులను ఎల్లగొట్టావు, హివ్వీయులను ఎల్లగొట్టావు. 7 జాతుల జనాలు నీవు వాగ్దానం చేసినట్లుగా ఎవరికి వాగ్దానం చేశావు? నీ స్నేహితుడైన అబ్రహాముకు నువ్వు వాగ్దానం చేశావు. ఏమని? నీ సంతానానికి ఈ నేలను నేను ఇస్తాను, నీ సంతానము ఈ నేలలోనికి వస్తారు. అయితే నీ సంతానము 400 సంవత్సరాలు బానిసత్వంలో ఐగుప్తులో వారు ఉంటారు. అయితే నేను మరలా వారిని తీసుకొని వచ్చి ఈ నేలలో శాశ్వతంగా వారికి నేను ఈ భూభాగాన్ని నేను ఇస్తానని నీ యొక్క స్నేహితుడైన అబ్రహాముకు నువ్వు వాగ్దానం చేస్తావు అని యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక మాట, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో రాయబడింది. చదువుతారా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. అట్లా చదవద్దు, అప్పుడు చదువు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను, లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి. ఎవరట అబ్రహాము? గట్టిగా చెప్పాలి అందరూ కూడా. అబ్రహాం ఎవరటండి? దేవునికి స్నేహితుడు. యాకోబు భక్తుడు అంటున్నాడు, అబ్రహాము నీతిమంతుడే, విశ్వాసులకు తండ్రి. కానీ ఆయనకు ఉన్న ఇంకొక పేరేమిటంటే ఆయన దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడు. అందుకే దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, అబ్రహామా నేను చేయబోయే కార్యాన్ని నీకు నేను దాచిపెడతానా? నేను ఏదైనా చేయబోతూ ఉన్నప్పుడు అది నీకు చెప్పకుండా నేను దాచిపెడతానా? నేను దాచిపెట్టను, నీకు నేను సమస్తాన్ని తెలియజేస్తాను. మనము దేవుని స్నేహితులమైతే ఆయన మనకు సమస్తమును తెలియజేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను అంటాను, ఈ వాగ్దానము కేవలం అబ్రహాంకేనా? దేవుడు కేవలం అబ్రహాంతోనే అన్నాడా నీవు నా స్నేహితుడము అని? దేవుడు కేవలం అబ్రహాంతోనే అన్నాడా? కాదు. ఇదిగో నీతోని నాతోని కూడా ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాటను చదువుతారా? 14వ వచనములో, 15-14వ వచనములో, యోహాను సువార్త 15-14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటినీ చేసిన ఎడల మీరు నాకు స్నేహితులవుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో కేవలం అబ్రహాముతోనే దేవుడు మాట్లాడడం లేదండి. ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నీవు దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిని కూడా
తూచా తప్పకుండా అనుసరిస్తే నీవు నా స్నేహితుడివి, నీవు నా స్నేహితురాలివి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువే అంటున్నారు, ఏమంటున్నారంటే మీరు నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన యెడల మీరు నాకు స్నేహితులవుతారు. దేవుని ఆజ్ఞలు అనుసరించాలంటే ఏం చేయాలి? రాత్రి నేను చెప్పాను, దేవుని ఆజ్ఞలు అనుసరించాలంటే మొట్టమొదటిగా ఆయన మనస్సు ఏమిటో మనకు అర్థం కావాలి. అసలు ఆయన ఏం చెప్పాడో నీకు అర్థమైతే కదా ఆయన మాటలను అనుసరించేది. ఆయన మనస్సు నీకు అర్థం కావాలి, ఆయన మాటలు నీకు అర్థం కావాలంటే నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు వాక్యాన్ని ప్రతిరోజు చదివే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుని మనస్సు ఏమిటో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ప్రదీప్తో ఉన్నాను, ప్రదీప్ యొక్క మనస్సు నాకు అర్థం కావాలంటే వారానికి ఒకసారి వచ్చి ప్రైజ్ ది లార్డ్ చెప్తే అర్థమవుతుందా? చెప్పాలి. అర్థం కాదు. మరి అతని మనస్సు నాకు అర్థం కావాలంటే నేను ఏం చేయాలి? అతనితో ప్రతిరోజు ఉండాలి, మాట్లాడాలి. అతనితో మాట్లాడుతున్నప్పుడు, అతను నాతో మాట్లాడుతున్నప్పుడు అతని మనస్సు ఏమిటో నా మనస్సు ఏమిటో మాకు అర్థమవుతుంది. అవునా కాదా? చెప్పాలి. మరి దేవుని మనస్సు మనకు అర్థం కావాలంటే ఆయన నీతో మాట్లాడాలి. నీవు చెప్పండి, నీవు ఆయనతో మాట్లాడి ఆయన నీతో మాట్లాడితే నీ మనస్సు ఏమిటో ఆయనకు, ఆయన మనస్సు ఏమిటో నీకు సరిగా అర్థమవుతుంది. చాలామంది వాక్యాన్ని చదువుతారు, అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. అయ్యా ఈరోజు ఎన్ని వాక్యాలు చదివాను అంటే కొంతమంది చెప్తారు, నేను 5 అధ్యాయాలు చదివాను, 10 అధ్యాయాలు చదివాను, 20 అధ్యాయాలు చదివాను. నేను అంటాను, 20 అధ్యాయాలు చదివావు కదా, నీకు ఏం అర్థమైందంటే ఏం అర్థం కాదు. నేను అంటాను, 20 అధ్యాయాలు చదవడం ముఖ్యమా, లేక చదివినటువంటి అధ్యాయాన్ని ధ్యానించడం ముఖ్యమా? చెప్పాలి. అమ్మా, అయ్యా నాకు చదువు రాదు కదా. చదువు వచ్చిన వాళ్ళంటే చదువుతారు, మరి నాకు చదువు రాదు కదా, నేనేం చేయాలంటే నువ్వే శ్రేష్టమైన పని చేయాలి. ఏం చేయాలంటే దేవుని వాక్యం వింటున్నావు, ఈరోజు వింటున్నావు, మాట్లాడమా చెప్పు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నావు, ఈ విన్న వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు ఇంటికి పోయిన తర్వాత ఈ వారం అంతా కూడా నెమరేయాలి, ధ్యానించాలి. నువ్వు కూర్చున్నప్పుడు ఇదిగో అయ్యగారు ఈ మాట చెప్పాడు అబ్రహాం గురించి. అబ్రహాం దేవుని స్నేహితుడట, మరి నేను కూడా దేవునికి స్నేహితుని, నేను కూడా దేవునికి స్నేహితురాల్ని కావాలి. అలా కావాలంటే నేను ఏం చెయ్యాలి అని ఈ విధంగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి. ధ్యానిస్తూ ఉంటే దేవుని వాక్యానికి అర్థమవుతుంది. ఎన్ని వాక్యాలు విని వెళ్ళిపోతే నీకు అర్థం కాదు. హలో, ఎంత మంచి వాక్యం చెప్పినా నీకు అర్థం కాదు. ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలి? వినాలి. పిల్లలకి ఏం చేస్తారు? మీరు చెప్పండి రా. టీచర్ మీకు ఏమైనా చెప్పినప్పుడు చెప్పి వదిలిపెడుతుందా, లేక దాన్ని రివిజన్ చేపిస్తుందా? చెప్పాలి. రివిజన్ చేపిస్తా. రివిజన్ అంటే ఏంటిది? రివిజన్, మళ్ళా చూడాలి. అర్థమవుతుందా? రివిజన్ అంటే అర్థమేంటి? రివిజన్ అంటే మళ్ళా ఒకసారి టీచర్ చెప్పినవన్నీ నోట్స్లో రాసుకుంటాం. మనం రాసుకున్న దాన్ని ఏం చేయాలి? మరలా చూడాలి. ఆ చూస్తూ ఉన్నప్పుడు ఆ రాసుకున్న మాటలు మరలా మనం చూస్తున్నప్పుడు చెప్పినవన్నీ గుర్తొస్తాయి. అందుకే మీకు ఏముండాలంటే ఒక బుక్ ఉండాలి. హలో, ఒక బుక్కు, ఒక పెన్ను చదువుకున్న వాళ్ళందరికీ ఉండాలి. వాక్యాలు రాసుకోవాలి. ఏదో ఇంటిగా గుడ్డిగా ఇది వెళ్ళిపోవద్దు. ఆమె నేను కూడా రాసుకుంటాను. నాకు డైరీలు ఉన్నాయి. నాకు ఇప్పటికీ 5-6 డైరీలు అయిపోయినాయి. ఎందుకు రాసుకుంటాను? నేను రాయడం మంచి ఆలోచన, మంచి విధానం, అది మంచి క్రమశిక్షణది. దేవుని సేవకులు నేనే కాదు ఇంకెవరు చెప్పిన వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాలు రాసుకోవాలి. స్తోత్రం చెప్పండి. వచ్చే వారం అందరి చేతిలో బుక్కు పెన్ను ఉండాలి. అర్థమైందా? మీ అందరి చేతిలో ఉండాలి. చదువు రాకపోయినా తెలుసుకోండి. కేసరక్కైతే కాపీ కొట్టవచ్చు. ఆమె 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు రాసుకోవాలంటే ఈ రాసుకున్న మాటలు
వాక్యాన్ని చూస్తున్నప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మీకు గుర్తొస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. ఆ చెప్పిన మాటలన్నీ గుర్తొస్తాయి. ఇంకెక్కువగా నీకు అర్థమవుతుంది వాక్యం, ఇంకా లోతుగా నీకు అర్థమవుతుంది వాక్యం. నేను అంటాను, ఆదివారం ఏదో విని వెళ్ళిపోతే ఆ వాక్యం నీలో ఫలించదు. ఆ వాక్యం నీలో ఫలించాలంటే ఈ వాక్యాన్ని నువ్వు ఈ వారమంతా కూడా ధ్యానించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక 3 మాటలు చెప్పి ముగిస్తారు. వింటారా? 3 మాటలు చెప్తారు. అబ్రహాము అనందరూ కూడా తన కుటుంబాన్ని క్రమశిక్షణలో పెంచాడు. అంటే దేవునికి స్నేహితుడు కావాలంటే నీ కుటుంబాన్ని కూడా నీవు క్రమశిక్షణలో పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? గట్టిగా చెప్పాలి. క్రమశిక్షణలో పెంచుకోవాలి. భర్త ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఆటోమేటిక్గా భార్య కూడా ప్రార్థనలో ఉండాలి, పిల్లలు కూడా ప్రార్థనలో ఉండాలి. క్రమశిక్షణ. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతికి రాసిన పత్రిక చదువుతారా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకరు చదవండి, 5వ వచనం ఒకరు చదవండి, 12వ వచనం ఒకరు చదవండి. అధ్యక్ష పదవి అంటే ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే గొప్ప పదవి. ఏంటిది గొప్ప పదవి? ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కదా, చెప్పు ఎక్కడ సార్ ఇక్కడ గొప్ప పదవి ఏంటి? ఇప్పుడు చెప్పు, మనం మాట్లాడుతున్నది ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? చెప్పు స్టీవెన్. అది అబ్రాహం గురించి ఏం మాట్లాడుతున్నావు? దేవునికి స్నేహితుడు కావడమే గొప్ప పని ఇక్కడ కదా. ఎవడైనా గొప్ప పనిని ఆపేక్షించినలా వాడు మంచి పనిని ఆపేక్షిస్తున్నాడు అని అర్థం. అట్టి వాడు ఏం చేయాలట? చదవండి. 5వ వచనం. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోతే అతను దేవుడి సంఘాన్ని ఎలాగ పాలిస్తాడు? చెప్పాలి. ఒకడు తన కుటుంబాన్ని సరిదిద్దుకోకపోతే, కుటుంబాన్ని సరిగా నడిపించబడకపోతే అలాంటి వాళ్ళు సంఘాన్ని నడిపిస్తారు. 12వ వచనం. ఏకపత్ని పురుషులై ఉండాలి, తమ పిల్లల్ని తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా వైపు చూడండి. దేవునికి స్నేహితుడివి నువ్వు కావాలి అని అంటే నీ కుటుంబాన్ని దేవుని క్రమశిక్షణలో పెంచగలగాలి. ఒక మాట మీరు చెప్పండి, మీరే చెప్పాలి. అబ్రహాము తన కుటుంబాన్ని దేవుని క్రమశిక్షణలో పెంచాడా లేదా? చెప్పాలి. మీరందరూ చెప్పండి, స్త్రీలు చెప్పండి. అబ్రహాము తన కుటుంబాన్ని దేవుని క్రమశిక్షణలో పెంచాడా లేదా? ఎట్లా పెంచాడు చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పండి మీరు. కొడుకు కూడా దేవుని మాట విన్నాడు అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 12-13 సంవత్సరాల కొడుకును తీసుకుపోయి కాళ్ళు చేతులు కట్టేసి నరకుతారా అంటే ఏం వేసుకోవాలి? నీ కొడుకుని తీసుకుపోయి దేవుడు బలి మాడడం నేనని చెప్పి కాళ్ళు చేతులు కట్టేసి కత్తి లేపామనుకో, వాడు ఏమంటాడు? ఏమంటావు అఖిల్? స్తోత్రం అంటారు మన మామూలుగా. ఎవరైనా సరే, వాళ్ళే కాదు, ఎవరైనా సరే అంటారు. కానీ అబ్రహాము యొక్క కుటుంబము ఇదిగో భక్తిలో ఒక ఉన్నత స్థానానికి చేరిన కుటుంబం. అది ప్రతిరోజు దేవునితో మాట్లాడే అనుభవాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. అందుకే ప్రతి దినము కూడా ఇస్సాకు అబ్రహామును చూసుకున్నాడు. నా తండ్రి ఉట్టిగానే మాట్లాడే విషయాన్ని కూడా ఏది పడితే అది నోటికి వచ్చింది పిచ్చివాళ్ళ మాట్లాడు. నా తండ్రి ఏది మాట్లాడినా దేవుడు మాట్లాడితేనే మాట్లాడతాడు, దేవుడు చెయ్యమంటేనే చేస్తాడు. దేవుని మీరి ఏమి చేయడు నా తండ్రి కనుక ఈ బలి కూడా ఇదిగో నా దేవుడే కోరుతున్నాడు. అందుకే మౌనంగా ఇస్సాకు. నీకు అర్థమైందని చెప్పే మాట. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు
నీ ఇంట్లో నువ్వు చెప్తావు బిడ్డ దేవుడు ఉన్నాడు మనకు కాపాడుతాడు, అప్పుడు రివర్స్ మాటలు రావు. అక్కడ ఏమున్నాడు, ఏం చేశాడు, నీకేం చేశాడు, నాకేం చేశాడు, ఈ మాటలు రావు. క్రమశిక్షణలో పెరిగే కుటుంబం ఏమంటారు తెలుసా? అవును, మనమందరం కలిసి ప్రభు యొక్క కార్యము కొరకు ఎదురు చూద్దాం, దేవుని సన్నిధిలో కనిపెడదాం. స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా. మంచి మాట చెప్పింది. కుమారుడు కూడా విధేయుడయ్యాడు. కారణం ఏమిటి? తండ్రి యొక్క క్రమశిక్షణ. నేనంటే నీ కుటుంబాన్ని నీవు ఆ విధంగా క్రమశిక్షణలో నువ్వు పెంచగలిగితే నీ కుటుంబము, నీవు దేవునికి స్నేహితుడివి కాగలుగుతావు. హల్లెలూయా. దేవునితో స్నేహం చేయడానికి అర్హతను, యోగ్యతను పొందుకుంటారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనము చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం కూడా. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడు అని రూఢిగా విశ్వసించు. విశ్వాసము వలన బలము పొందాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాములో ఏం కనబడుతుందంటే మనకు రూఢి అయిన విశ్వాసం. చెప్పండి మాట అందరూ కూడా. ఏ విశ్వాసం ఇది? రూఢి అయిన విశ్వాసం అంటే ఏంటి? బలమైన విశ్వాసం, పట్టు విడువని విశ్వాసం. అవిశ్వాసము వలన దేవుడి కార్యాలను సందేహించలేదు. అయ్యో, నా వయస్సు 100 సంవత్సరాలు అయిపోయింది, నా భార్యకు 90 సంవత్సరాలు అయిపోయింది, ఈ వృద్ధాపంలో దేవుడు పాటికి వచ్చి అంటాడు, అబ్రామా బయటికి రా బాబు అంటే బయటకు వచ్చాడు. ఆకాశం వైపు చూడు అంటే చూశాడు. నక్షత్రాలు లెక్క పెడతావు నువ్వు? నాయన నేను లెక్క పెట్టలేను నాయన, నక్షత్రాలు ఏం లెక్క పెడతాను. నీ సంతానం అట్లయితుంది బిడ్డ. నీ సంతానం అక్కడ సంతానమే లేదు. 100 సంవత్సరాల వయస్సు, 90 సంవత్సరాల వృద్ధాపంలో ఉంది. వాళ్ళకు దేవుడు అంటున్నాడు, నక్షత్రాలు లెక్క పెట్టు. నీ సంతానాన్ని నక్షత్రాలు లెక్కనే చేస్తాడు. మరల గుడారంలో ఉంటే బయటికి రా అబ్రాము, చూడు నేలను చూడు, ఇసుక రేణువులు చూడు. ఇసుక రేణువులు లెక్క పెడతావా నువ్వు? అయ్యా నేను లెక్క పెట్టలేదు. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల నేను చేస్తాను. ఎవరికైనా ఏం కలుగుతుందండి? అపనమ్మిక వస్తుంది. అయ్యో ఏంది, దేవుడు నాతో పరిస్థితి ఆడుతున్నాడా, దేవుడు నాతో ఆటలాడుతున్నాడా, ఈ మాటలేంది అని అవిశ్వాసము, సందేహము మనకు వస్తుంది. కానీ అబ్రహాములోనట ఈ విషయాలను బట్టి సందేహించలేదు, కానీ దేవుని మహిమపరిచి ఆ విశ్వాసము వలన దేవుని కార్యము ఆయన చెయ్యగలిగిన సమర్థుడని, ఆయనకు సమస్తము సాధ్యమని, ఆయన శక్తిమంతుడని, ఆయన బలమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నాడు. 2 చేతులతో దగ్గరగా స్తోత్రం చెప్పగలిగి. దేవునికి స్నేహితునివి నువ్వు కావాలంటే నీలో కూడా అలాంటి ఒక బలమైన రూఢి కలిగిన విశ్వాసము రేకెత్తించబడాలి. ఆమేన్. అబ్రాహాముకు ఇంకో పేరేంటో తెలుసా? విశ్వాసులకు తండ్రి. ఆమేన్. విశ్వాసులకు తండ్రి. ఆయన అపనమ్మకం లేదు ఆయనకు. దేవుడు చేస్తాడో చేయడో, ఇంత అయిపోయింది, ఎప్పుడో 70 సంవత్సరాల వయసులో నాకు వాగ్దానం చేశాడు, ఇప్పటికి 25 సంవత్సరాలు గడిచిపోయింది, అయినా కూడా ఇంకా ఫలము లేదు. ఇంకెప్పుడు చేస్తాడు అని అపనమ్మిక ఆయనలో లేదు. కానీ ఒకటే ఒక నమ్మిక ఏంటంటే, నా దేవుడు చేయగలిగిన సమర్థుడు. ఆమేన్. నా దేవుడు చేయగలిగిన సమర్థుడు, ఆయన చేసిన వాగ్దానమును నెరవేర్చగలిగిన సమర్థుడని రూఢిగా నమ్మాడు దేవుడు. ఆమేన్. స్తోత్రం చెప్పు గట్టిగా. నమ్ముతున్నావు ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని?
ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన నీ పనులు, ఎన్నో రోజుల నుంచి అలాగా ఏమాత్రం కదలకుండా మెదలకుండా ఉన్నటువంటి కార్యాలు నీ జీవితంలో కానీ, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ జరగకుండా ఆగిపోయిన పనులు నా తండ్రి చేయడానికి సమర్థుడు, నా తండ్రి చేయడానికి సమర్థుడు, నేను ఆరాధించున్న దేవుడు సమస్తము చేయగలిగిన సమర్థుడు అని నువ్వు నమ్ముతున్నావా? అబ్రహాం నమ్మాడు, నా దేవుడు సమస్తము చేయడానికి సమర్థుడు, ఈస్ కేపబుల్. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టి. ఆయన చేయడానికి సమర్థుడు. ఈ మధ్యాహ్నం నువ్వు దేవుని కార్యాన్ని నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తున్నావు. హల్లెలూయా. నువ్వు నీ పరిస్థితి ఏదైనా సరే, నీ స్థితి ఏదైనా సరే, నా తండ్రిని జీవితంలో తప్పక కార్యం చేయడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు, చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. రెండు చేతులెత్తి దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిది, దేవుని యొక్క క్రమశిక్షణలో తన కుటుంబాన్ని పెంచిన వాడు అబ్రహాము. రెండవది, దేవునిలో బలమైన రూఢి కలిగిన విశ్వాసం కలిగిన వాడు అబ్రహాము. మూడవది, నెహెమ్యా గ్రంథం చదవండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు. అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల పూర్వ స్థలము నుండి యువతల కోతను రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే. అతడు నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. తిరిగి కానానీయులు, హిత్తీయులు, మోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులను వారి దేశము అతని సంతానము వారికి ఇచ్చినట్టు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతడు నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము ఎలాంటి వాడటండి? ఎలాంటి వాడట? నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. ఒక వ్యక్తిని మనము నమ్మాలంటే చెప్పాలి. సాధ్యమేనా? వాడు రూపాయిలో కూడా నమ్మకంగా ఉంటేనే మనం నమ్ముతాం. కొంతమంది ఏం చేస్తారంటే నమ్మిన వాడికి కోతులు తీసే రకాలు ఉంటారు. చాలామంది తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. వాడు బాగా తింటాడు, తిని ఎల్లెక్కల పడుకొని వాసాలు లెక్క పెడతాడు. స్తోత్రం. ఈ రోజుల్లో నమ్మకమైన వ్యక్తులు దొరకడం చాలా కష్టము. భర్త భార్యకు నమ్మకంగా ఉండడం లేదు, భార్య భర్తకు నమ్మకంగా ఉండడం లేదు, తల్లిదండ్రులకు పిల్లలు నమ్మకంగా ఉండడం లేదు. సమాజం అంతా ఇటుపోతుందో, ఏమైపోతుందో. కానీ అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అబ్రహాము అట మంచి మనస్సు కలిగిన వాడు, నమ్మకమైన మనస్సు కలిగిన వాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అతని మంచి నమ్మకమైన మనస్సును బట్టే నీవు తన సంతానమునకు ఈ యొక్క స్వాస్థ్యమునిచ్చి ఉన్నావు. ఆ స్వాస్థ్యమును ఇస్తానని నిబంధన చేశావు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏర్పరచుకున్నావు అబ్రహాము, పిలుచుకున్నావు అబ్రహాముని. ఎందుకు పిలుచుకున్నావు? ఎందుకు ఏర్పరచుకున్నావు? ఎందుకు పేరు పెట్టావు? అబ్రహాము అని పేరు పెట్టి పిలిచాడు. ఎందుకంటే అతను నమ్మకమైన మంచి మనస్సాక్షి, మనస్సు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజు సంఘంలో కూడా నమ్మకమైన మనస్సు కలిగిన వాడు కావాలి. ద్వంద్వ బుద్ధి, ద్వంద్వ స్వభావము, ద్వంద్వ మనస్సు కలిగిన వారు చాలా మంది మనకు ఎదురవుతారు. రెండు రకాల మనస్సులు ఉంటాయి, రెండు రకాల బుద్ధులు ఉంటాయి. కానీ ఇదిగో దేవునికి కావలసిన వాడు ఎలాంటి వాడు అంటే నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. ఎలాంటి వారు కావాలి? మాట్లాడమ్మా. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి ఇంటికి పోయినాక చెప్పాలి. అలాంటి వాడు దేవునికి అవసరం లేదు.
ఇటుకాడ ఒక ఆట, మందిరములు ఇంకో ఆట, ఇట్లా ఆట ఆడేవాడు అవసరం లేదు దేవునికి. ఎలాంటి వారు కావాలంటే నమ్మకమైన మనస్సు కలిగిన వారు కావాలి. మానవులమైన మనకే నమ్మకమైన వ్యక్తులు కావాలి. ఒక వ్యక్తి కంపెనీలో ఉన్నాడంటే వానికి ప్రమోషన్ రావాలంటే కనీసం ఒక 10 years పడుతుంది. ఎందుకు 10 సంవత్సరాలు పడుతుంది? అప్పుడు ఇవ్వచ్చు కదా అంటే వారి నమ్మకత్వాన్ని చూస్తారు. వీడు ఉంటాడా పోతాడా, కంపెనీలో ఉంటాడా పోతాడా, అసలు వీడు అన్ని విషయాలు నమ్మకం ఉంటాడా, ఫైనాన్షియల్ విషయంలో నమ్మకంగా ఉంటాడా, పని విషయంలో నమ్మకంగా ఉంటాడా, ఇవన్నీ గమనిస్తారు. గమనించి వాడు మంచివాడు అని సర్టిఫికెట్ వస్తున్నప్పుడు వానికి ప్రమోషన్ ఇచ్చి వారికి ఉన్నతమైన స్థానాన్ని తీసుకోవాలి. ఒక మనిషికే, ఒక సంస్థకే, ఒక కంపెనీకే నమ్మకమైన వ్యక్తులు కావాల్సినప్పుడు సాక్షాత్తు సర్వమండలాలు సృష్టించినటువంటి దేవుడికి ఇంకెంత నమ్మకమైన వ్యక్తులు కావాలి. కీర్తనకారుడు అంటాడు కదా, ఆయనట దేశంలో నమ్మకస్తుడు కనిపెట్టుకున్నాడు. ఎక్కడుంది ఆ మాట చదవండి. 101వ కీర్తనలో మాట ఉంటుంది, దేశంలో నమ్మకస్తులని దేవుడు కనిపెడుతున్నాడు. నాకు నమ్మకమైన వ్యక్తులు కావాలి, నాకు నమ్మకమైన వ్యక్తులు కావాలి, నాకు నమ్మకమైన వ్యక్తులు కావాలి. ఉన్నారా? నీవు దేవునికి నమ్మకమైన వ్యక్తివేనా? నిన్ను నమ్మొచ్చా? నిన్ను నమ్మి అడవిలోకి పోవచ్చా? అడవిలో పోయినాక ఇచ్చిపెట్టడం నువ్వేటో నేనేటో ఏసు రక్తం అవే దొరికిందా? నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఎందుకు కనిపెడుతున్నాడు నమ్మకస్తుల్ని? తన దగ్గర నివసించడానికి, తనతో ఉండడానికి, తనతో స్నేహం చేయడానికి దేవునికి నమ్మకస్తులు కావాలి. నమ్మకస్తుడు దేవుడితో స్నేహం చేయగలుగుతాడు. మోసం చేసేవాడు కాదు, నాటకాలు ఆడేవాడు కాదు, మోసపూరితమైన ఆలోచన కలిగిన వాడు దేవుడితో స్నేహం చేయలేడు. కానీ నమ్మకస్తులు దేవుడితో స్నేహం చేస్తారు. అబ్రహామట నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక బ్రహ్మాండమైన మాట నేను చెప్తాను, మీరు రాసుకోండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. నమ్మకమైన రాయబారి అది. ఒకసారి నమ్మకం చూడండి అందరూ. నమ్మకమైన రాయబారట ఔషధము వంటి వాడు అనండి అందరూ కూడా. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. రాయబారి వాడు, రాయబారి అంటే ఏంటి? వార్తను మోసుకొచ్చేవాడు. ఆమేన్. వార్తను మోసుకొచ్చేవాడు. ఈ వార్తను మోసుకొచ్చే వాళ్ళలో 2 రకాలు ఉంటారు. లేనిపోని కనిపించేవాడు ఒకడు ఉంటాడు. ఆమేన్. అబద్ధాలే చెప్పేవాడు ఒకడు ఉంటాడు. అందుకే ఎవరు పడితే వాళ్ళ మాటలు విని మీ కుటుంబాలు నాశనం చేసుకోవద్దని చెప్తున్నాడు. మనకి ఎలాంటి రాయబారి కావాలంటే నమ్మకమైన రాయబారి ఉండాలి. నమ్మకంగా అన్ని చెప్పేవాడు ఉండాలి. అలాంటి వాడట ఇక నీ గోళ్ళతో పని లేదు, మెడిసిన్ డాక్టర్తో పని లేదు. అలాంటి వాడు వచ్చి నీకు ఏమని చెప్తే నీ మనస్సు నిమ్మలమైపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ మాటలే ఔషధమట. అలాంటి నమ్మకమైన వ్యక్తులు నీకు ఏది చెప్పినా ఆ మాట వింటుండగా నీకు నెమ్మదిగా ఉంటుంది. ఆమేన్. నమ్మకమైన రాయబారట ఔషధము వంటి వాడు, మందులాగా పనిచేస్తాడు. ఆమేన్. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఎలాంటి వాడంటే నమ్మకమైన మనస్సు. చెప్పండి, 3 మాటలు చెప్పాను నేను. మొట్టమొదటిది ఏంటిది? అబ్రహాము తన కుటుంబాన్ని దేవుని క్రమశిక్షణలో పెంచాడు.
రెండవది రూఢి అయినటువంటి విశ్వాసము కలిగిన వాడు అబ్రహాము. మూడవది నమ్మకమైన మనస్సు కలిగిన వాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం చెప్తారా? నాలుగో మాట చెప్పి ముగిస్తారు. ఆదికాండం 20వ అధ్యాయము 17వ వచనం చదువు. అబ్రహాము దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలైనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇది చాలా ప్రాముఖ్యమైన మాట నేను చెప్పి ముగిస్తాను. అబ్రహాము ప్రార్థనాపరుడు. చెప్పండి అందరూ కూడా, అబ్రహాము ఎవరండి? గట్టి చెప్పాలి అందరూ కూడా. ఎలాంటి ప్రార్థనాపరుడు అంటే, ఒక రాజు గట్ట పిల్లలే లేరు, శాపం వలన పిల్లలు పుట్టడం లేదు. ఒకరికి కాదు, వాళ్ళ ఇంట్లో ఎవరికి పిల్లలు పుట్టడం లేదు. దేవుడే శాపం పెట్టాడు. ఆమె ఏం పెట్టాడండి? దేవుడే శాపం పెట్టాడు అబీమెలెకు. ఆ కుటుంబంలో ఎవరికి కూడా సంతానం లేదు. అయితే అబ్రహాము వెళ్ళట ఆ కుటుంబం నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆ శాపం కొట్టివేయబడి అందరూ పిల్లలుగా అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు అన్నారనేది మీరు చదువుకోండి తర్వాత. అబ్రహాము గొప్ప ప్రార్థన పరుడు. అబ్రహాము గొప్ప ప్రార్థన పరుడు. ఎలా చెప్తున్నావయ్యా అంటే, సాక్షాత్తు దేవుడే వచ్చి అబ్రహాము ఇంటిలో భోజనం చేసేంత సన్నిహితము కలిగిన వాడు అబ్రహాము. ఎవరి ఇంటికైనా వచ్చాడు దేవుడు? చెప్పాలి. బైబిల్లో మనం చూస్తే ఎవరి ఇంటికైనా వచ్చాడా? అబ్రహాము ఇంటికి దేవుడే సాక్షాత్తు వెళ్ళి ఆయనతో కలిసి భోజనం చేసేటువంటి లోతైనటువంటి సన్నిహిత్యము, లోతైనటువంటి స్నేహము కలిగిన వాడు అబ్రహాము. ఇది ఎలా సాధ్యము? కేవలం ఒక ప్రార్థనా పరుడికి మాత్రమే ఇది సాధ్యం. దేవుని తన ఇంటికి రప్పించుకొని దేవునితో కలిసి భోజనము చేయగలిగినటువంటి కృప పొందడం ఎవరికి సాధ్యమంటే, సాక్షాత్తు ఇదిగో బలమైన ప్రార్థన కలిగిన వాడికే సాధ్యము. అబ్రహాము గొప్ప ప్రార్థనా పరుడు కనుకనే దేవుడే తన ఇంటికి వచ్చాడు. దేవుడే తనతో స్నేహం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అబ్రహామా, నేను చేయబోయే కార్యాన్ని నేను నీకు దాస్తానా? దాచను. ఏం చేయబోతున్నావు నాయన? తింటున్నారు, ఇద్దరు భోజనం చేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు అబ్రహాముతో, అబ్రహాము, నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకు వచ్చావయ్యా? నేను సొదొమ గొమొర్రా మీద అగ్నిని కురిపించడానికి వచ్చాను. అయ్యా, చేయబోయే కార్యాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు అబ్రహాముకు, నేను సొదొమ గొమొర్రా మీద అగ్నిని కురిపించడానికి వచ్చానయ్యా. అప్పుడు వెంటనే అబ్రహాము మనస్సులో ఒక ఆలోచన మెదిలింది. ఏంటి? సొదొమ గొమొర్రా ఎవరున్నారు? నా కుమారుడు ఉన్నాడు, నా తమ్ముని కుమారుడు ఉన్నాడు, లోతు ఉన్నాడు. అయ్యో, ఆ లోతు నశించిపోవద్దు. అయితే డైరెక్ట్గా దేవుని మనస్సు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా లోతును కాపాడను ఆయన అంటే బాగుండదు. ఆయన అలా కాపాడేవాడు కాదు. మా నాయన్ని కాపాడు, మా తమ్ముని కాపాడు అంటే అలా కాపాడు. నీతిని బట్టి కాపాడుతాడు, న్యాయముని బట్టి కాపాడుతాడు. కనుక ఇదిగో ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే దేవుని మనసు అబ్రహాముకు తెలుసు. మనమైతే ఏమంటాం? కాళ్ళ మీద పడి నా తమ్ముని కొడుకుని కాపాడుతావా లేదా వెంబడబడతాం. అబ్రహాము అట్లా వెంబడలేదు. ఎందుకంటే దేవుని మనసు అబ్రహాముకు తెలుసు కదా. ఆయన అంటున్నాడు, అయ్యా, ఒక 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? చూశారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నా అబ్రహాము? ఒక 50 మంది నీతిమంతులు ఆ పట్టణాల్లో ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావయ్యా? దేవుడు అంటాడు, కాపాడుతాను అబ్రహాము, కాపాడుతాను. అయ్యా, దుమ్ముని ధూళిని నల్ల అడుగుతున్నాను, ఏమనుకోక ఒక 40 మంది నీతిమంతుల పట్టణాల్లో ఉంటే కాపాడుతావా? ఎస్, కాపాడుతా. అయ్యా, మరొకసారి అడుగుతున్నాను, ఒక 30 మంది నీతిమంతులు ఆ పట్టణాల్లో ఉంటే ఆ పట్టణంలో కాపాడుతావా? కాపాడుతాను అబ్రహాము. అయ్యా, ఒక 10 మంది
10 మంది నీతిమంతులుంటే ఐదుగురు నీతిమంతులుంటే కాపాడుతావా అని అనలేదు. ఎందుకంటే అనుకున్నాడు, నా తమ్ముడు కొడుకే కదా, నాతో పాటు తిరిగిన వాడే కదా, ఆరాధనలో పెరిగిన వాడే కదా, ఆరాధనలో భక్తిలో నా కుటుంబంలో ఇస్సాకుతో పాటు శారాతో పాటు ఎదిగి క్రమశిక్షణలో ఎదిగిన లోతు కనుక ఆ లోతు కూడా నా వలే తన కుటుంబాన్ని దేవుని క్రమశిక్షణలో పెంచుంటాడు. నా కుమారుడు కూడా నీతిమంతుడే, తన భార్య నీతిమంతురాలే, తన పిల్లలు నీతిమంతులే, తన అల్లులు నీతిమంతులే, వాళ్ళ కుటుంబం ఎలాగైనా కట్టబడుతుంది. కాబట్టి ఐదుగురున్నా కాపాడుతావా అని మాట రాదు. అబ్రహాముకి ఆలోచన ఏంటంటే, నేను ఎలాగ నా కుటుంబాన్ని క్రమశిక్షణలో పెంచాను, లోతు కూడా తన కుటుంబాన్ని క్రమశిక్షణలో పెంచే ఉంటాడు. కానీ లోతుకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? కనీసం లోతు కూడా అబ్రహాముకు అర్థమైన విషయం, లోతు కనీసం తన కుటుంబాన్ని కూడా దేవుని క్రమశిక్షణలో పెంచలేకపోయాడు. బైబిల్లో రాయబడింది, లోతు ఒక్కడే నీతిమంతునిగా ఉండడానికి ప్రయత్నం చేశాడట. ప్రయత్నమే చేస్తున్నాడు కానీ నీతిమంతుడిగా ఉండలేకపోతున్నాడు. ప్రయత్నం చేస్తే మనం నీతిమంతులుగా ఉండలే, జీవిస్తే నీతిమంతులుగా మనం మార్చబడతాము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులైతే స్తోత్రం చెప్పు. అయినా కూడా దేవుడు కాపాడడానికి ఇష్టపడ్డాడు కదా. అబ్రహాం ప్రార్థన బట్టి లోతును కాపాడడానికి దేవుడు, నేను అంటాను, అబ్రహాం గొప్ప ప్రార్థన. ఎలా చెప్తున్నావయ్యా అంటే, దేవుడితో ఈ విధంగా మాట్లాడిన వాడు ఎవరైనా ఉన్నారా? ఈ విధంగా తమ హృదయాలు దేవుని సన్నిధిలో విప్పిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు. అబ్రహాం గొప్ప ప్రార్థన పరుడు. అతని ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబిస్తున్నాడు. చివరికి అడగలేకపోయాడయ్యా, నా కొడుకును కాపాడు నాయనా అని అడగలేకపోయాడు. దేవుడే అతని మనస్సును అర్థం చేసుకొని దూతలతో చెప్పాడే, మీరు లోతును తన కుటుంబాన్ని బయటకు తీసుకురండి, అగ్నిగంధకాల నుంచి బయటికి తీసుకురండి దేవుడు చెప్పాడు. దేవదూతలు అబ్రహాం అడగలేదు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, నీకు దేవుడి మనస్సు ఏంటో తెలుసా? నువ్వు దేవుడికి ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తే, నువ్వు అడగక మునిపే నీ మనస్సులో ఉన్నదేంటో ఆయనకి తెలుసు. అది తప్పకుండా ఆయన చేస్తాడు. నోరు తెలిసి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నీ మనస్సులో ఉన్నది ఆయనకు అర్థమైపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి దగ్గరగా స్తోత్రం చెప్పి హల్లెలూయా. 4 మాటలు చెప్పాను. దేవునితో మనం స్నేహం చేయాలంటే ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి? మొట్టమొదటిది, మన కుటుంబాన్ని క్రమశిక్షణలో, దైవ క్రమశిక్షణలో మనం పెంచాలి. 2వది, అబ్రహాము వలె రూఢి కలిగిన విశ్వాసం మనం కలిగి ఉండాలి. 3వది, అబ్రహాము వలె నమ్మకమైన మనస్సు కలిగిన వారమై మనం ఉండాలి. 4వది, అబ్రహాము వలె ప్రార్థనా పరమై మనం ఉంటే, అబ్రహాము ఏ విధంగా దేవునికి స్నేహితుడయ్యాడో నీవు నేను మనమందరం కూడా దేవునితో స్నేహం చేయగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనకిచ్చి మళ్ళీ ఆయన స్నేహితులుగా మళ్ళీ మనస్సులుగా ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకున్న చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థనలోకి భవించాలి.